ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో నెంబర్ గేమ్ రాజకీయం తెర మీదకు వచ్చాయి. ఇరు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ముందు పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో అభ్యర్థుల తుది రూపు ఖరారైంది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. నువ్వా నేనా అనే రేంజ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. అయితే ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అయితే వచ్చింది. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈ ఉప ఎన్నిక రావడంతో ఈ నెల అంటే మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న అయితే కౌంటింగ్ ఉండబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన్నే జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నవీన్ కుమార్ రెడ్డి అయితే బరిలో ఉన్నారు. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీలను అయితే లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కూడా ఇటు గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా రీసెంట్గా 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు, తర్వాత కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో ఒకసారిగా క్యాంపు రాజకీయం ఏర్పడిందిగా మనం చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీలోకి చాలా వరకు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీరంతా కూడా వలసలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొత్తం ఓటర్లు అయితే 1439 మంది ఓటర్లు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్కు అంటే గతంలో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేర్చుకున్న నేపథ్యంలో అప్పుడు ఈ ఏవైతే ఎంపీటీసీ కౌన్సిలర్లకు సంబంధించి కూడా అధిక మెజారిటీతో వాళ్ళు ఎమ్మెల్సీకి సంబంధించి స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారు. అప్పట్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి మంచి మెజారిటీ అయితే విజయం సాధించారు. అయితే 820కి పైగానే బీఆర్ఎస్కు సంబంధించి అయితే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు వీళ్ళు ఉన్నారు. మిగతా 400 మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మిగతా 100 స్థానాలు మాత్రం 120 ఈ స్థానాలంతా కూడా బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి ఓటర్లు అయితే ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించి 820కి పైగా ఉన్న బీఆర్ఎస్ బలాన్ని ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ ఆపరేషన్ పేరుతో కూడా ఇప్పటికే తమ పార్టీలోకి అయితే లాగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. దాదాపు కూడా చాలా వరకు ఈ 15 రోజుల వ్యవధిలో కూడా చాలా వరకు కూడా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తర్వాత జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ బరిలో కూడా ఇటు మన్నే జీవన్ రెడ్డి కూడా ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు. అటు నవీన్ కుమార్ రెడ్డి కూడా ఆయన కూడా బలంగా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఒకవేళ ఎమ్మెల్సీకి సంబంధించి విజయాన్ని సాధించుకుంటే రానున్న ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా తమ పార్టీకి కాస్త ఉనికి ఉంటుందనే విషయంలో కూడా వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తామే కైవసం చేసుకోవాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బడా లీడర్లంతా కూడా మంత్రులు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఈ ఎన్నిక మార్చి 28 అయితే పోలింగ్ జరగబోతోంది. ఏప్రిల్ 2 అయితే ఫలితాలను అయితే విడుదల చేస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎటు నువ్వా నేనా అన్న స్టైల్లో ఇప్పటికే వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గట్టి పోటీతో ఒకరిపై ఒకరు గట్టి పోటీతో ఉన్నారు. ఈసారి ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారనేది కాస్త ఉత్కంఠగా మారినప్పటికీ కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపే ఇటు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వం కూడా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్
కాంగ్రెస్ ఉండడంతో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాలో కూడా ఆ పార్టీ నాయకులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెస్తుంది. మొత్తానికైతే ఈసారి అంటే ఏప్రిల్ 2 వరకు అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండడంతో ఎవరు గెలుస్తారనేది కాస్త ఉత్కంఠగా మారినప్పటికీ ఏమవుతుందనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్.